2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకు తెలుగుదేశం? జగన్ బాగా చేయట్లేదా? మీరు చేసేది అంటే ఎవరు నమ్ముతారు ఈ ప్రపంచంలోనే లేదు ఇక. పథకాలన్నీ వస్తాయని చెప్తున్నారు కదా, 99% మేము నెరవేర్చామంటున్నారు వైసీపీ వాళ్ళు. 10 పైసలు ఇస్తే 90 పైసలు నవ్వుతున్నాడు, 99 పైసలు నవ్వుతున్నాడు, ఇంకేముంటుంది? మరి ఇక్కడ బాపట్లలో వేగేసి నరేంద్ర వర్మ గారు కావాలా, లేదంటే కోన రఘుపతి గారు కావాలా? వర్మగారే కావాలి. ఎందుకు వర్మ గారు? 10 మందికి కత్తి కడుపు నింపుతాడు, మంచి మనసు కలవాడు, ఇంకెంతకైనా ఏం కావాలి? వచ్చినప్పుడు మా మరి అబ్బాయి ఈయన గెలుస్తారు, ఈసారి ఈయన గెలుస్తారు. ఈయనే గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు? చాలా రావచ్చు, బాగా రావచ్చు, బాగా ఎక్కువ రావచ్చు. మరి ఎమ్మెల్యే గెలిస్తే మంచి చేస్తారా మీకు? మాకు అందరూ బంద్ చేస్తారు, మా నమ్మకం అది. ప్రజల్లో అంత నమ్మకం ఏర్పడిపోయింది. అవునా? 199 మందికి ఏర్పడినట్టే. బాపట్ల అయితే ఈయన గెలవడం ఖాయం అంటారు. ఈయన గెలవడం ఖాయం ఈసారి. ఇప్పుడు 4 సార్లు నుంచి రాలేదు తెలుగుదేశం, 4 ట్రిప్పుల నుంచి తెలుగుదేశం రాలే అక్కడ బాపట్ల. ఈసారి మాత్రం గ్యారెంటీ. ఓకే, గ్యారెంటీ.